ఎంతో పవిత్రమైన ఈస్టర్ పండుగ నాడు శ్రీలంక రాజధాని కొలంబో రక్తసిక్తమైంది. కొలంబో నగరం వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. చర్చిలు, హోటళ్లలో పేలుళ్లను టార్గెట్గా చేసుకున్న ముష్కర్లు బాంబులతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 215 మందికి పైగా మృతి చెందగా 500 మందికి పైగా గాయాలయ్యాయి. పవిత్ర ఈస్టర్ పండుగ రోజున బాంబు పేలులతో శ్రీలంక వణికిపోయింది. చర్చిలు, హోటళ్లను టార్గెట్గా చేసుకుని ముష్కరులు దాడికి తెగబడ్డారు. ఉదయం సెయింట్ ఆంథోనీ చర్చిలో క్రైస్తవ సోదరులు ప్రార్థనలు చేస్తుండగా పేలుడు సంభవించింది. అనంతరం సెయింట్ సెబాస్టియన్ చర్చిలో రెండో బాంబు పేలింది. వట్టికలోవా ప్రాంతంలో గల చర్చిలో మరో బాంబు పేలింది. ఈ 3 చర్చిలో జరిగిన బాంబు దాడిలో క్రైస్తవ సోదరులు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో రక్తం కొరత ఏర్పడడంతో సుమారు 75 మంది చిన్నారులు మృతి చెందినట్లు శ్రీలంక అధికారులు తెలిపారు. ఉదయం చర్చిలో దాడికి పాల్పడ్డ ముష్కరులు హోటళ్లపై దాడికి ఉడిగట్టారు. కొలంబోలోని దేహివెలాలోని హోటల్లో బాంబు పేల్చగా హౌసింగ్ కాంప్లెక్స్ లో మరో బాంబు పేలింది. కొలంబోలో జరిగిన పేలుడు ఘటనను పోలీసులు ఆత్మాహుతి దాడిగా నిర్ధారించారు. ఈ బాంబు దాడి పేలుడులో 3 పోలీసులు మృత్యువాత పడ్డారు. బాంబు దాడులను పలువురు ప్రముఖులు ఖండించారు. ఈ మరణకాండపై శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరుస దాడులతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కొలంబో సహా ముఖ్యమైన ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 10 ఏళ్ల క్రితం శ్రీలంకలో ముగిసిన అంతర్యుద్ధం అనంతరం ఇదే అతిపెద్ద దాడిగా పేర్కొన్నారు. శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటనను భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన ఉపఖండంలో ఇలాంటి ఆటవిక దాడులకు స్థానం లేదన్నారు. కష్టకాలంలో శ్రీలంక ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ బాంబు పేలుళ్ల ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. శ్రీలంకలోని భారత హై కమిషనర్తో మాట్లాడినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిపై ఆరా తీస్తున్నామన్న ఆమె శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం భారత పౌరుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటన నుంచి సినీ నటి రాధిక త్రుటిలో తప్పించుకున్నారు. కొలంబో చర్చిల్లో పేలుడు జరిగిన సమయానికి కొద్ది నిమిషాల ముందు ఆమె అక్కడి నుంచి సేఫ్గా బయటపడ్డారు. శ్రీలంక వెళ్లిన రాధిక సిన్నామన్ గ్రాండ్ హోటల్లో బస చేశారు. ఆమె పని ముగించుకుని హోటల్ నుంచి బయటకు వెళ్లిన కొద్ది క్షణాల్లో పేలుడు సంభవించింది. ఈ విషయాన్ని రాధిక ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర పండుగను దైవ సమక్షంలో జరుపుకునేందుకు వెళ్లిన క్రైస్తవ సోదరులు కానరాని లోకాలకు వెళ్లారు. For more updates, please subscribe 99 TV Telugu.